ఎందుకంటే విజయ్ బయోటెక్ అని చెప్పగానే అందరూ ఈ సంవత్సరం మనకి కమిట్ అయ్యారు, పేమెంట్ తీసుకున్నారని ఎన్నో అనుకుంటున్నారు. నాకెందుకంటే ఎండీ గారు దగ్గరలో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. పిడుగురాళ్ళ, హెడ్ ఆఫీస్ పిడుగురాళ్ళ. సీడ్ ఫ్రాడ్ ఉండదు. ఒకటి నమ్మకస్తులు, మాట తీరు అన్నీ బాగున్నాయి. ఈ సంవత్సరం నేను చూశాను. ఫీల్డ్‌కెళ్ళినప్పుడు సార్ యొక్క వెన్నా వెంకటరామరెడ్డి గారి యొక్క మాటలు, ప్రవర్తన అన్నీ నాకైతే నచ్చినియి. హంబుల్‌గా ఉండడం గాని, రెస్పెక్టబుల్‌గా ఉండడం గాని, ఇవన్నీ నచ్చినియి. బిజినెస్‌గా ఎప్పుడు ఆలోచించలేదు. రైతు సేఫ్ జోన్ కోసం ఆలోచించారు. కారణం అవతార్ చూసుకుంటే అది బీభత్సమైన 40, 50, 60 క్వింటాలు కూడా తీసిన రైతులున్నారు. అంత కాపుండి కూడా ఈ సంవత్సరం అన్ని రకాలు చాలా వరకు డిసెంబర్ 5 తుఫాను వల్ల తాలైనియి. అది కూడా తాలైంది. కానీ అది కూడా ఉండకూడదు. ఆ నష్టం కూడా మన కంపెనీ నుంచి, మన తరపు నుంచి రైతుకు ఉండకూడదని మాట చెప్పారు. అవతార్ ఫీల్డ్‌కి కూడా తీసుకెళ్లారు నన్ను. సార్ కార్‌లోనే తీసుకెళ్లారు. చూసాము. అసలు మైండ్ బ్లోయింగ్, అంత భయంకరమైన కాపు. అయితే దాన్ని సార్ ఏం చెప్తారంటే లేట్‌గా యేసుకుంటే మంచిది. అక్టోబర్ నెల చివర్లో యేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పారు. కానీ అందరూ ఇప్పుడే ముందేసుకుంటారు. అది కూడా తేజాకి రూ. 1000, 500 డిఫరెన్స్. సేమ్ 2007 ఎలా ఉంటదో మనకి అవతార్ కూడా అలా ఉంటది. కానీ దానిని యేసుకున్న రైతులైతే చెప్పడం నెలకి 2, 3 సార్లు మందులే కొట్టారు. అది 6 తిను, నవకరాను, మూడు నొకరు ఇటువంటి చిన్న చిన్న మందులే కొట్టారని చెప్పడం జరిగింది. బలం ఉండి గనక లేట్‌గా యేసుకోగలిగితే నవంబర్ 1, 2 తారీఖుల్లో మనం వీడియో కూడా పెట్టాం. నాసర్ అని ఒక రైతు అవతార్‌ది. అతనికి 25 క్వింటాలొచ్చింది. నవంబర్ 1, 2 తారీఖులో పెడితేనే చెక్క అంటే ఎర్ర చెక్క నేలలో గడ్డి భూములు, వేస్ట్ ఆఫ్ సాయిల్ అంటే బలం లేని నిస్సారవంతమైన భూముల్లోనే 25 వచ్చినాయంటే కొంచెం బలం ఉండి కొంచెం అతనికి 8 ఎకరాలు ఒకే పెట్టు. అందువల్ల చూసుకోవాలంటే కష్టం. మళ్ళీ వేరే దిక్కున ఇంకో పొలం ఉంది. ఇట్లా అయినా ఆయన 25 వచ్చినాయంటే జమీందారు, అవతారు 2 కలిపి మండబోసి 18,000 చొప్పున గంట 10,000 చొప్పున చేలోని అమ్మడం జరిగింది. అట్లా ఉంటది లేట్‌గా యేసుకోగలిగితే ఆ రకాలు. సో, అందులో రెడ్డి గారి యొక్క వెన్న వెంకటరామరెడ్డి గారి యొక్క విధానం నచ్చింది కాబట్టి నేను కమిట్మెంటు కమిట్మెంట్‌గా ఉన్నారు సీడ్ విషయంలోను. అందువల్ల గాని ఈ విజయ్ బయోటెక్ అంటే అందరిలా కాదండి. మన రైతులకి చూసే వాళ్ళకి తెలుసు. 10 పైసలు అటో ఇటో మనకి మార్కెట్‌లో ఎందుకంటే అన్ని రోజులు ఒక రకంగా ఉండవు. రైతు సేఫ్ జోన్ ముఖ్యం అని చెప్పేసి ఆలోచనతోటి ఎక్కడా ఫోర్సిబుల్ లేకుండా, ప్రెషర్ లేకుండా సాఫీగా రైతుకు అనుకూలంగానే వెళ్తుంది. రైతుకు మెచ్చినట్టే రైతుకు ఏ విధంగా కావాలో అదే విధంగా తీసుకురావడం జరిగింది సీడ్‌ని. అవతార్ టు జాక్‌పాట్, అవతార్ టు వరలక్ష్మి టు జాక్‌పాట్ జమీందార్ అట్లా. సో, అందుకని నేను రూపాయి తక్కువైనా, ఎక్కువైనా విజయ్ బయోటెక్ నుంచి మనకి నంబర్ 5 ఉంది. పూజిత 5, సౌందర్య అనేది 3, 4 సెగ్మెంట్ ఉంది. పక్కా తేజాలు 3 రకాలున్నాయి. వరలక్ష్మి, జాక్‌పాట్ తేజ. ఈ జమీందార్. నాకు నచ్చింది జమీందార్ కాబట్టి సీడ్ విషయంలో ప్రాబ్లమ్ ఉండదు. రేపేదైనా జర్మినేషన్ 1, 2 వచ్చినా గానీ సార్ దగ్గరుండి చూసి దానికి ఆల్టర్‌నేషన్‌గా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటది. అసలు ఎండీ గారి దగ్గర ఉంటే మనకు భయం లేదన్న ఆలోచనతోనే నేను ఆహ్, క అంటే కమిట్మెంట్‌గా పనిచేస్తున్నాను కంపెనీకి సంబంధించి. ఇంకా మిగతా రకాలు చాలా కంపెనీలున్నాయి గానీ, గత సంవత్సరం నేను పెట్టుకున్న దానికి తలనొప్పికే నేను అన్ని కంపెనీలు పెట్టుకొని ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే కొంతమంది మనకు రెస్పాండ్ అవ్వరు సరైన సమయంలో కంపెనీ వ్యక్తులు. అందువల్ల రెస్పాండ్ అవ్వటం అంటే మనకి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, ఇప్పుడు 10 ప్యాకెట్లు కొంత జర్మినేషన్ తగ్గినా మనాళ్ళు పోనీలే అని చెప్పేసి ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు ఇవ్వటం అనేది లేదు. లేదా దానికి కనీసం సమాధానం చెప్పటం లేదు. ఆన్సరబుల్ లేనటువంటి కొంతమంది వల్ల మనం అన్నీ పెట్టుకోదలుచుకోలేదు. ఒకే కంపెనీ అయితే మనకి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో ముందుకొచ్చాను. సో, థాంక్ యూ. మనకి ఈ తేజకి ఆల్టర్‌నేషన్‌గా బొబ్బర్‌ని అన్నిటిని తట్టుకొని మంచి దిగుబడులు రావాలి. తేలిగ్గానే మనకి పెద్ద పెట్టుబడి లేకుండా, పెద్ద ఒత్తిడి లేకుండా ముందుకెళ్ళాలనుకుంటే వి హావ్ 2 ఆప్షన్స్. వన్ ఆఫ్ ది విజయ్ బయోటెక్ లేట్ ప్లాంటేషన్ అవతారు. ఇది కొంచెం ముందేసుకున్నా పర్లేదు. ఏది 2007. సో, ఈ దిశగా మీరు ప్రయత్నం చేయాలని, మీకు నచ్చితే మీరెయ్యండి. కొంచెం డౌట్‌గా ఉండి నన్నడిగిన వాళ్ళు మాత్రం అందరికీ ఇక ఫోన్‌లో చెప్పాలంటే ఇటు పత్తి ఇత్తనాల ప్రెషరుంది, ఇటు మిరప ఇత్తనాల ప్రెషరుంది. అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది. అడుగుతున్న ప్రతి మన రైతులు దీన్ని చూసి మీరు డిసైడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకేదైనా మీకు లోకల్‌లో మెచ్చి ఉంటే చూసుకొని మార్చి లాట్లే తీసుకోండి దాదాపు. ఫస్ట్ బ్యాచ్‌లే.
అయినా ఇబ్బంది లేదు. నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన వాళ్ళు ఉంటే ముందుకెళ్ళొచ్చు. సో, ఈ సంవత్సరం అయితే ఓవరాల్‌గా మిరపైతే లేట్‌గా అవుతది. కొంచెం ఎలక్షన్ ఉండటం వలన ఈ పోలింగు, రిజల్ట్ ఇయన్నీ వీటన్నిటిని బేరీజు వేసుకొని రైతులు స్లోగా ముందడుగేస్తూ వస్తా ఉన్నారు. సెకండ్ ప్లాంటేషన్ ఈ సంవత్సరం రెండో పంటగానే కొంచెం లేట్‌గా, ఎక్కువగా మళ్ళీ మనకి మిరపకైతే వచ్చే అవకాశం ఉంది. సో, ఈ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.